హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు పూజలు చేయడం మామూలే. కానీ పూజ చేసే ముందు దేవునికి ఇష్టమైన దీపం వెలిగిస్తారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడి ముందు గండ దీపం ఉంటుంది. అసలు గండ దీపం అంటే ఏంటి? ఇందులో నూనె ఎందుకు పోస్తారు? ఇలా పోయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తులు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి గండ దీపం అఖండ జ్యోతిని వెలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయని అర్చకులు లక్ష్మీ నరసింహాచారి లోకల్ 18కు వివరించారు. ఖండ దీపాన్ని నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో వెలిగిస్తారు. ఇలా వెలిగించడం వల్ల పాపాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ఉదాహరణకు నవరాత్రిలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అఖండ జ్యోతి కొండెక్కితే అపచారం లేదా కోరిన కోరికలు తీరవని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి జ్యోతి నిరంతరం వెలిగేలా చూసుకోవాలన్నారు. అలాగే మనం చేసే పూజలు భగవంతుడికి నచ్చనప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, మనం కోరిన కోరికలు తీరనప్పుడు దేవుని వద్ద వెలిగించిన దీపం ఆరిపోతుంది అని అంటారు. అయితే దీపం ఆరిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. గాలి వల్ల కావచ్చు, వర్షం వల్ల కావచ్చు. అందులో ఆయిల్ పోతే దీపం కొండెక్కుతుంది. కాబట్టి తిరిగి మరలా దీపాన్ని వెలిగించడంలో తప్పు లేదని అర్చకులు నరసింహాచారి లోకల్ 18కు తెలిపారు. కానీ చాలామంది భక్తులు ఏదో అపచారం జరుగుతుందని నమ్ముతుంటారు. కానీ అలాంటి మూఢనమ్మకాలు ఏదీ పెట్టుకోకూడదని అర్చకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని